భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిజగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి. మరి అమ్మగారితో మాట్లాడి చాలా విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. కేదారేశ్వరి వ్రతం అనేది ఒకటి మనం మాట్లాడుకున్నాం కదా. అసలు ఈ వ్రతం అనేది అందరూ చేయొచ్చా లేదా వంశపారంపర్యంగా ఏమైనా చేయాలా అమ్మా? కేదార గౌరీ వ్రతం అంటారు దీన్ని. కేదారేశ్వర వ్రతం అని కూడా పిలుస్తారు. ఈ కేదారేశ్వర వ్రతం కొన్ని ప్రాంతాల్లో అంటే దీపావళి అమావాస్య రోజున కూడా చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లోనేమో కార్తీక మాసంలో 2వ శనివారం ఆచరించే విధానం ఉంది. కొంతమంది ఏమో కార్తీక పౌర్ణమి వస్తుంది కదమ్మా, పౌర్ణమి రోజున కూడా ఆచరించే ఒక విధి విధానం ఉంది. కాబట్టి ఎవరికి అనుగుణంగా ఎవరి వంశాచారం ప్రకారంగా ఈ కేదార వ్రతం అనేది మనకు అనుకూలంగా మనం చేసుకోవచ్చు. తప్పేమి లేదు. ఆ రోజే చెయ్యాలి, ఈ రోజే చెయ్యాలని ఎక్కడ చెప్పబడలేదు. అంటే అన్ని వ్రతాల్లోకి ఒక విశేషమైన వ్రతం కేదార వ్రతం. ఎందుకంటే ఈ వ్రతానికి సమకూర్చుకునే పూజా ద్రవ్యాల్లోనే చాలా విశేషం. అదొకటి. అన్ని వ్రతాలు మనంతరం మనం అనుకుని మనం పూనుకుని మనం చేయబట్టి చేసుకోవచ్చు. కానీ ఈ కేదార వ్రతం అనేది అంతకంటే ఎవరైనా కేదార వ్రతం కనుక ఆచరించి ఉంటే వాళ్ళ దగ్గర నుంచే మనం తీసుకోవాలి. అడిగి తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళంతా వాళ్ళైనా ఇవ్వచ్చు. మేము ఈ రోజు నుంచి మేము కేదార వ్రతం చేసుకుంటాము, మీ దగ్గర నుంచి మేము తీసుకుని ఆచరిస్తాము అని తీసుకోవచ్చు. అంటే ఇంతవరకు ఎప్పుడు చేయని వాళ్ళు కొత్తగా చేయాలనుకుంటే అడిగి తీసుకొని చెయ్యాలి. వాళ్ళంతా వాళ్ళు మొదలు పెట్టకుండా అడిగి తీసుకొని చెయ్యాలి. దీనికి కేదార వ్రతానికి కూడా మనకి షాపుల్లో కేదార వ్రత దారాలు అని అమ్ముతారు, నోము దారాలు అని అమ్ముతారు. ఈ కేదార వ్రతానికమ్మా ముఖ్యంగా ఏంటంటే ఏవైనా 21 సంఖ్య వస్తాయి. అవును, 21గా మనం చేసుకోవాలి. 21 పత్రులతో, అంటే మనం పత్రులు అంటే చెట్ల నుంచి సేకరించిన కొమ్మలు, ఆకులు ఉన్నాయి కదా, మామిడి, జువ్వి, రావి, మేడి, మర్రి ఇవన్నీ ఉన్నాయి కదా. అవి 21 రకాలు సేకరించి ముందు స్వామికి, మన వినాయక చవితి గనక పాలవెల్లి కడతాం చూడమ్మా, పాలవెల్లి కట్టి దాని మీద పచ్చడి ఆకులు పరిచి పాలవెల్లి కడతాం కదా. అలాగే ఈ కేదార వ్రతానికి కూడా ఈ 21 పత్రులను మనం పత్రులను సేకరించుకుని పందిరెల్లే ముందు వెయ్యాలి స్వామికి. ఎక్కడైతే మనం చేయాలనుకుంటున్నామో మన ఇంట్లో దేవతా మందిరం ఉంటుంది కదా, అక్కడ గాని మీ ఇష్టం ఎక్కడ చేసుకోవాలంటే అక్కడ మీరు ముందు పందిరిగా వేసుకోవాలి. చిన్నదిగా పందిరిగా వేసుకుని దాని కింద ఒక పీట వేసుకుని ఆ పీట మీద తెల్లటి టవలు వస్త్రాన్ని వేసుకుని ఏం చేయాలంటే ఒక కొత్త ముంతను ఒకదాన్ని తీసుకుని పరిశుభ్రంగా కడిగి దాన్ని పసుపు రాసి చక్కగా బొట్లది పెట్టుకుని దాంట్లో లోపల మంచి కొత్త ధాన్యం, వడ్లు గాని లేకపోతే బియ్యం గాని కొంత పోసి ఒక ముత్తైదుకి సుమంగళికి కావలసిన పవిత్రమైన మన అలంకరణ సామాగ్రి ఉన్నాయి కదమ్మా, ముత్తైదు సామాన్లన్నీ ఉంటాయి కదా, వాటిని మీరు ఎన్ని సేకరించి వేసుకోదలుచుకుంటే అన్ని దాంట్లో వేయాలి. ఆ బియ్యం మీద ఏంటి మనకి గోళ్ళ రంగు దగ్గర నుంచి తలదూకునే దువ్వెన చిన్నది, అద్దము, తర్వాత కాటుకాయ, కుంకుమభరణ, ఇంకా ఏవైతే మనకు సెంటు సీసా, గాజులు, ఏదైతే సుమంగళ ద్రవ్యాలైతే ఏవైతే ఉన్నాయో, ఒత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో వేయాలి. మనం వేసుకుని దానిపైన మళ్ళీ ఒక మర్యాదతో గాని లేకపోతే ఒక మోదుగాకులతో కానీ ఏదన్నా ఒక విస్తరి చూసుకుని విస్తరిని ఆ పందిరి కింద పరిచి ఈ ముంతను కూడా తీసుకెళ్ళి అన్ని మనం వేసి ఉంచాం కదా, అన్ని వేసి ఉంచాం కాబట్టి ఆ ముంతను అక్కడ పెట్టి దానిపైన మనం ఒక చీర, జాకెట్ మీరు ఏమైతే పెట్టదలుచుకున్నారో దాని మీద పెట్టి దాని పైన మళ్ళీ పండు తాంబూలం పెట్టుకుని కేదార వ్రతాన్ని గణపతి పూజతో ప్రారంభించాలి. మనం ఒక బ్రాహ్మణ్ణి నియమించుకుని చక్కగా యథావిధిగా షోడశోపచారాలతో ఆయన విధి విధానంగా చేయిస్తాడు. వంశాచారంలో ఇది చాలా గొప్పగా చేస్తారమ్మా. మాకు కేదారేశ్వర వ్రతం ఉంది, మాకు నియమం ఉంది అని చాలా మంది చాలా గొప్పగా చేస్తారు. పెళ్ళైన ఆడపిల్లకి అత్తారిళ్ళల్లో అయితే చాలా విశేషం ఇది చేసుకోవటం అనేది. చక్కగా బ్రాహ్మణ్ణి నియమించుకుని ఈ వ్రతాన్ని
ఏం తినకుండా శుచి శుభ్రంతో ఉండి మళ్ళీ సాయంత్రం మళ్ళీ స్నానాది కార్యక్రమాలు చేసుకుని వ్రతం ప్రారంభించుకుని చేసుకోవాలి. ఈ చేసుకుని వ్రతం అయ్యి ధూపదీప నైవేద్యాలు అయ్యేదాకా కూడా ఏమీ తినకుండా ఉండాలి. వ్రతం అయ్యి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు ఆహారం తినవచ్చు. తర్వాత ఈ రోజున చిన్నుల్లిగడ్డ గాని పెద్దల్లిగడ్డ గాని తింటము, మధుమాంసాలు తింటము, ఇవన్నీ నిషిద్ధం. దేనికైనా నిషిద్ధమేనమ్మా. చిన్నుల్లిగడ్డ పెద్దల్లిగడ్డ తినరాదు, మధుమాంసాలు తినరాదు. ఇంట్లో కూడా అవన్నీ వాసనలేవి పనికిరాదు. శుచి శుభ్రంతో నియమనిష్టలతో ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే గుమ్మడి పండుని నైవేద్యం పెట్టడం జరుగుతుంది. మిగతా మీరు ఏమైనా సరే పూర్ణాలు కూడా చేసి నైవేద్యం పెడతారు. మీ శక్తి కొద్దీ అంటే అని అంటానికి లేదు ఇక్కడ. మీ శక్తి కొద్దీ నైవేద్యాలు అంటానికి లేదు. తప్పకుండా అంత 21 సంఖ్య కదా మనకి. అవును. ఈ 21 పదార్థాలు మీరు ఏమేం చేస్తారో కొద్దిగా చేసి నైవేద్యం పెట్టవలసిందే స్వామి వారికి. ఇందాక మనం ముంతలో మనం వేసేటప్పుడు మనం అలంకరణ సామాగ్రి, ముత్తైదుకు సంబంధించిన సామాగ్రి అన్న దాంట్లో వేస్తున్నాం కదమ్మా. ఆ వేసేటప్పుడు మర్రి ఊడలు కూడా కొన్ని వేయాలి మనం. మర్రి ఊడలు కూడా తీసుకొచ్చుకొని దాంట్లో వేసి యథావిధిగా వ్రతం అంతా పూజ చేసుకోవాలి. ఈ వ్రతానికి కూడా ఒక కథ ఉంటుంది. ఆ కథ కూడా చెప్పుకుని అక్షింతలు వేసుకుని అంతా అయిన తర్వాత ఇక చేతులు జోడించి సకల సౌభాగ్యాలు మాకు ఇవ్వమని అమ్మవారిని ఇట్లా దోసులతో ప్రార్థించి ముమ్మారు అడగటం అనేది దీంట్లో ఉన్న సాంప్రదాయం అన్నమాట. 21 సంవత్సరాలు చేయాలి, 21 ప్రతులు వాడాలి, 21 దారాలు. ఈ సంవత్సరం ఒక దారం అమ్మ, 2వ సంవత్సరం 2వ దారం, 3వ సంవత్సరం 3 దారం. ఈ 21 సంవత్సరాలు అయ్యేదాకా కూడా ఈ దారాలన్నీ పదిలంగా మనం ఉంచుకోవాలి. అట్లాగే ఈ నోము సామాగ్రి ఏదైతే ఉందో మనం ముంతలో వేసాం కదా, ఇవి కూడా మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే వెదురు బుట్టలు ఉండేవి. ఆ వెదురుతో చేసిన ఒక మూట కూడా ఉండేది దానికి. దాంట్లో పెట్టుకుని భద్రపరుచుకుని దాచుకునేవాళ్ళు. కాబట్టి ఈ 21 సంవత్సరాలు అయ్యేదాకా ఈ దారాలు గాని ఇవి గాని అన్ని కూడా చాలా జాగ్రత్తగా నియమనిష్టతో వాటిని దాచుకుని 21 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే 21 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వంశాచారం మాకు ఉందని అది కంటిన్యూగా వాళ్ళ జీవిత కాలం చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ కేదారేశ్వర స్వామి వ్రతం గురించిన చిన్న కథ ఉంది, మనం చెప్పుకుందాం ఇప్పుడు. ఒకనొక ఊళ్ళో ఒక దంపతులకి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 2 ఆడపిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వివాహాలు చేశాడు తండ్రి. వివాహాలు చేసిన తర్వాత వాళ్ళు అత్తారింటికి వెడుతున్నప్పుడు ఈ కేదార వ్రతం అనేది ఉంది కదమ్మా, అమ్మా మీరు వెడుతున్నారు, ఈ వ్రతాన్ని కూడా మీకు నేను అప్పచెప్తున్నాను, కాబట్టి మీరు అత్తారిళ్ళకి వెళ్ళినా కూడా ఈ వ్రతాన్ని మీరు తప్పకుండా అక్కడ ప్రతి సంవత్సరం ఆచరించుకోవాలి అని తండ్రి చెప్పి పంపించాడు. పంపిస్తే సరే పెద్దమ్మాయి ఏం చేస్తుందంటే కొన్ని సంవత్సరాలు చేసింది, చిన్న అమ్మాయి కూడా చేసుకుంటోంది. పెద్దమ్మాయికి చిన్నమ్మాయికి ఎక్కడ లేని ధన సంపదలు, అట్లాగే రాజ్యము, పాడి పంట అన్ని సుఖ సౌకర్యాలతో వర్ధిల్లుతున్నారు వాళ్ళు. ఇట్లా వర్ధిల్లుతూ ఉంటే పెద్దమ్మాయి ఏం చేస్తుందంటే కొన్ని రోజులకి సంవత్సరాలకి ఈ వ్రతం చేయటం అనేది మానేసి అసలు మర్చిపోయింది చేయటల్లా. ఈవిడ ఈ సంపద ధనంతో మునిగి తేలి అసలు దీన్ని నిర్లక్ష్యం చేస్తుంది. స్వామివారి వ్రతాన్ని నిర్లక్ష్యం చేసేసరికి ఎట్లా అయితే సిరి సంపదలు అయితే ఆమెకున్నాయో క్రమేపీ అదే తగ్గుకుంటూ వచ్చి ధనం, డబ్బులు, రాజ్యం అన్ని కోల్పోయి చాలా దుర్భిష్ట స్థితిలో ఆమె దిగజారిపోయి ఉందన్నమాట. ఏం లేదు, ఇంకా తింటానికి కూడా లేని పరిస్థితిలో ఆమె జారిపోయింది. అట్లాంటప్పుడు తన కొడుకుని పిలిచి ఏం చేసిందంటే, పాపం లేదు పిండికి కూడా లేకపోయేసరికి, నాయన మన పిన్ని దగ్గర చాలా ధనరాశులు ఉన్నాయి, పిన్ని వాళ్ళ ఊరికెళ్ళు, నేను చెప్పానని చెప్పి మా చెల్లెల దగ్గర నుంచి కొంత ధనం తీసుకురా, మనం గడుపుకుందాము, మన పరిస్థితి ఇట్లా ఉంది కదా అని కొడుకును పంపించింది. ఆ ఊరికి పంపిస్తే వెళ్ళాడు. బాబు వెళ్ళి, పిన్ని ఇట్లా మా పరిస్థితి ఇట్లా ఉంది, అసలు ఇల్లు గడవట్లేదు, అమ్మ నేను దగ్గర పంపించింది అని చెప్పగానే వాళ్ళ పిన్ని చక్కగా ఆదరించి ఆ బాబుకి కొంత ధనరాశులు ఇచ్చి పంపించింది. పంపిస్తే తీరా దాని దూరం ప్రయాణం చేయగానే ఆ డబ్బుని దొంగలు కాజేశారు. కాజేస్తే పాపం బాధపడుతూ వెళ్ళి వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్పాడనమాట. ఇట్లా జరిగిందమ్మా, పిన్ని ఇచ్చింది కానీ దొంగలు దారిలో కొట్టేశారు అడవుల్లో అని. మళ్ళీ పంపించింది వాళ్ళమ్మ.
మళ్ళీ పంపిస్తే పాపం మళ్ళీ వాళ్ళ పింతల్లి మళ్ళీ ఇచ్చి పంపింది, మళ్ళీ దొంగలు పెట్టేశారు. అట్టా 3-4 పర్యాయాలు ఇలా జరిగింది. ఈ బాబు వెళ్ళటం, వాళ్ళ అమ్మ పంపించటం, ఆవిడ ఇవ్వటం, మధ్యలో దొంగలు కాజేయటం, ఇట్లా జరిగిందనమాట. జరిగితే ఇక 4వసారి వాళ్ళ పిన్ని బిడ్డ రాగానే అడిగింది, అసలు ఏమిటి మీ పరిస్థితి, ఎందుకు జరుగుతోంది ఇట్లా, మరి ఇట్లా నోములు అనేవి ఉన్నాయి కదా మనకి, కేదారేశ్వర స్వామి ఇది ఉంది కదా, మా నాన్న చెప్పి పంపించాడు, ఎటువంటి లోటు ఉండదు, ఈ వ్రతాన్ని మీరు ఆచరించుకుంటూనే ఉండాలమ్మా జీవితకాలం అని చెప్పాడు కదా, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి మీకు వచ్చింది అని అప్పుడు అడగగా, అప్పుడు వచ్చింది ఆవిడకి ఆలోచన. అడగగా అప్పుడు ఆ కుమారుడు చెప్పాడనమాట, పిన్ని అమ్మ ఈ వ్రతం చేయటం లేదు, ఎప్పుడో మానేసింది. అయ్యో మన నాన్న ఇంత ఇదిగా ఇచ్చాడు, ఈ వ్రతాన్ని చేసుకోండి అమ్మా, సకల సౌఖ్యాలు మీతో ఉంటాయి, సౌభాగ్యాలు అని ఇట్లా మధ్యలో మర్చిపోవటం తప్పు కదా, మరి నేను చేసుకుంటూనే ఉన్నాను కాబట్టి నేను సుఖంగానే ఉన్నాను, అక్కగారు చేయటం లేదు కాబట్టి ఆవిడ ఈ హీన స్థితిలోకి వెళ్ళిపోయిందని అప్పుడు ఆవిడ బాధపడి అప్పుడప్పుడు ఆ కుమారుణ్ణి కూర్చోబెట్టి, ఎవరు అక్క కుమారుణ్ణి కూర్చోబెట్టి సోమవారం కూడా కలిసి వచ్చింది, ఆ వ్రతాన్ని ఆచరింపజేసింది. ఆవిడ చేయించింది, అన్ని సమకూర్చి చేయించి అప్పుడు ధనరాశులు ఇచ్చి పంపించింది. పంపిస్తే ఇప్పుడు దొంగలు కొట్టల. అది యోగమాయమ్మ. శివుడు కేదారేశ్వరుడు గుర్తు చేయటం కదా, ఇట్లా గుర్తు చేయకపోతే ఆవిడ అట్లాగే ఉంటే ఆ గర్వం చేత, డబ్బు గర్వం చేత ఆవిడ చెయ్యదు. కాబట్టి స్వామి చూపించిన మహిమ ఆ దొంగలు కూడా. ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పాడు తల్లికి, అమ్మ పిన్ని ఇట్లా ఆచరింపజేసింది ఈ వ్రతాన్ని, మరి ఇట్లా జరిగింది అని చెప్తే ఆవిడ అప్పుడు చెంపలేసుకుని, స్వామి క్షమించండి, నేను చేయరాని తప్పు చేశాను, గర్వంతో గాని మతివరుగుతో గాని ఇలా చేశాను, మన్నించండి అని అప్పుడు ఈ పిల్లల్ని పెట్టుకుని ఆమె మళ్ళీ వ్రతాన్ని వెంటనే ఆచరించింది. ఆచరించడం వల్ల ఎలా అయితే ఆవిడ సంపద కోల్పోయిందో అలా మళ్ళీ నిదానంగా ఆవిడికి సర్వ సంపదలు సమకూరి సుఖంగా సౌభాగ్యంతో పిల్లలతో ఉంది. ఈ కేదార వ్రతం అనేది అంత నియమనిష్టలతో చేసుకునేది, అసలు మర్చిపోకూడదు. కాబట్టి ఏ వ్రతానికి లేనంత విశిష్టత గొప్పతనం ఈవిడ దీనికి ఉందన్నమాట. కాబట్టి ఇది సాక్షాత్తు పార్వతీదేవే చేసిందని మనం చెప్పుకోవటం జరుగుతోంది. ఈ కేదార వ్రతం అమ్మవారే చేసింది అని పార్వతీదేవి. అప్పటి నుంచి మనకి ఈ వ్రతం మనకి ఆచరణలోకి వచ్చి అందరూ ఆచరించుకోవటం జరుగుతోందమ్మా. ఇది వంశపారంపర్యంగా కొంతమంది చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొత్తగా ఎవరైనా చేసుకోవాలంటే తప్పకుండా నోము పట్టి మీ పెద్దవాళ్ళ అంగీకారంతో ఈ నోము తప్పకుండా చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఎలాగో అందులో ఈ కేదార వ్రతం యొక్క విశిష్టత ఇంకా ఎక్కువ ఉంది. అందులో ఉసిరి దీపం, అసలు కార్తీక దీపం మొత్తం మనకి కార్తీక మాసంలో కార్తీక దీపం కూడా చాలా శ్రేష్ట. అవునమ్మా. సో దీని గురించి మొత్తం చాలా చక్కగా వివరించారమ్మా. ధన్యవాదాలు.